హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 114 ఎపిసోడ్. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను చూస్తూ ఎవడో తెలిసిందా అని గద్దించాడు తన మనుషుల్ని చూసి చిన్నదొర. మన కుర్రాళ్ళందరూ సిటీ అంతా జల్లెడ పడుతున్నారు సార్ అని వినయంగా చెప్పాడు చిన్నదొర రైట్ హ్యాండ్ అయిన పర్సన్. మన సిటీ వాడు కాదేమో, లేకపోతే నా గురించి తెలిసి నా తమ్ముడి మీద చేయి వేసే ధైర్యం చేయడు. వీడెవడైనా సరే ఉపేక్షించకండి, నా కొడుకుని ఏ కాలుకా కీలు 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 విరిచేయండి అని కోపంతో ఊగిపోయాడు. దొరా అని పిలుపు వినిపించి తల తిప్పి కంగారుగా పైకి లేచి రా అన్నయ్య అంటూ గౌరవంగా అన్నాడు. ఏంటి చందన్ మీద అటాక్ జరిగిందట అని అడిగాడు ఆ పర్సన్. ఆ అవును, వాడి కోసమే వెతుకుతున్నాము. అని ఇలా వచ్చావు, ఏమైనా పనా అని అడిగాడు దొర. చందన్ ఎలా ఉన్నాడో తెలుసుకుందామనే వచ్చాను. ఇంకా స్పృహలోకి రాలేదన్నయ్య. సరే అయితే స్పృహ వచ్చాక కాల్ చేయి, వస్తాను. సరే కానీ మన పాప ఏం చేస్తోంది? వరుణ్ గురించి ఏం ఆలోచించారు? చెల్లాయి కంగారు పడుతోంది. వరుణ్ణి చేసుకోనంటోంది పైగా అంటూ గ్యాప్ ఇచ్చాడు అతను. ఏమైందన్నయ్య? మైత్రి ఎవరినైనా ఇష్టపడుతోందా అని అనుమానంగా చూశాడు దొర. అవును, తను వర్క్ నేర్చుకుంటా అని వెళ్ళిన మన షేర్ ఉన్న కంపెనీని మరో వ్యక్తి తీసుకున్నాడు. అతన్ని ఇష్టపడుతున్నా మ్యారేజ్ చేసుకుంటాను అంటోంది. వరుణ్కి నువ్వే నచ్చచెప్పు. మైత్రి సంగతి నీకు తెలుసు కదా, తన ఇష్టాన్ని మనం కాదంటే ఎంతకైనా తెగిస్తుంది అన్నాడు అతను. చెల్లాయి ఊరుకుంటుందా అని. వదిన ఏం చెప్పింది? ఏమందో చెప్పావా? సరే నేను చెప్పి చూస్తానులే. ఎవరతను అని అడిగాడు దొర. తెలుగు పర్సన్, బట్ చాలా రిచ్ అంట. రిచ్ అని ఒప్పుకున్నావా లేక మైత్రి కోసం ఓకే చేశావా? చెల్లాయి గురించి తెలిసే నువ్వు ఇంత డేరుగా డెసిషన్ తీసుకున్నావా అన్నయ్య అని ప్రశ్నించాడు దొర. మణితో నేను మాట్లాడతానులే. సరే చూసుకో, ఎవడైనా సరే వాడిని వదలకు. నాకు మీటింగ్ ఉంది అని వెళ్ళాడు మైత్రి ఫాదర్ సుదర్శన్. మైత్రిని ప్రేమించిన వాడు చావుని వాడే కోరి తెచ్చుకున్నాడా? ఎవడు వాడు అనుకున్నాడు చిన్నదొర. మీ అందరికీ మొగుడు లేరా? వాడే మన జయదేవ్. సీట్లో కూర్చుని హెయిర్లోకి తన పొడవైన వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ ఆలోచిస్తోంది మిథున. పిల్ల, నువ్వు మరీ కఠినంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్నావు జైతో. మరీ తిక్కరేపితే మునుపటి సాడిస్టు మూడిస్టు అయితే పోతే. అమ్మో, ఆ వింత చేష్టలు చూడటం నా వల్ల కాదు బాబోయ్. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో అని నవ్వుకుంటూ, అబ్బా మూడు వర్క్ మీద లేదు, మైండ్ మనసు ఏదోలా ఉంది. ప్రియా వస్తోంది, సో మనం ఇంటికి వెళ్ళిపోతేనే బెస్ట్. అసలే నిద్ర కనురెప్పల మీద కూర్చుంది అని సీట్ నుండి లేచింది మిథున. హెచ్ఆర్ దగ్గరో మేనేజర్ దగ్గరో అయితే చెప్పి వెళ్ళాలి కదా. అబ్బే, ఎవరికీ చెప్పకుండా సంజుకు కాల్ చేస్తూ బయటికి వెళ్ళిపోయింది. తన ఫోన్ కోసం వచ్చిన సంజయ్ మళ్ళీ మిథున్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, మళ్ళీ ఏం పని పడింది సిస్టర్ అని వంకరగా అడిగాడు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నీ ఫ్రెండ్కి చెబుతామని చేశా. నా ఫ్రెండ్ వస్తోంది అంది మిథున. నీ ఫ్రెండా? ఎవరు? అందంగా ఉంటుందా అని ఆశగా అడిగాడు సంజు. జర్నీ వర్ణించి చెప్తోంది అందాలన్నీ. ఇంటికెళ్ళాక కాలు కలుపుతా, ఓకే అని మంటగా అంది మిథున. నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే అమ్మోరమ్మ అని మంటగా రాగాలాపన చేశాడు సంజు. సన్నగా నవ్వుకొని ఓకే అలాగే తీర్చుకుందు గాని అంటూ కట్ చేసింది మిథున. ఈ పిల్ల మరీ వైలెంట్ గురు అని. హలో మిత్రమా, నీ ప్రియసతి ఇంటికి జంప్, నీకు వార్త అందించమంది అని సోఫాలో అడ్డంగా పడ్డాడు సంజు. ఇది దాని బాబు ఆఫీస్ అనుకుంటుందా చెప్పా పెట్టకుండా దొబ్బేయటానికి అని మండిపడ్డాడు జై. బాబు కంటే ఎక్కువైన మామగారి ఆఫీస్, అందుకే అంత ధైర్యం మచ్చా అని నవ్వాడు సంజు. బుజ్జి బంగారం అని నెత్తిని ఎక్కించుకున్నారు అందరూను, అందుకే ఇగో పట్టిన అడ్డగాడిదలా కొట్టుకుంటోంది అని సణుక్కున్నాడు జై. ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం చేసిందేంటి మా రాకాశ్ సిస్టర్ అని నవ్వి, అందుకే ఆడవాళ్ళని నమ్మకూడదు మచ్చా. దోమతెరలో దోమల జీవితాంతం కుట్టి కుట్టి చంపేస్తారబ్బా. అసలు ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టారా బాబోయ్ అంటూ నెత్తిని చేతులు పెట్టుకుని ఆడించాడు సంజయ్. నిజమే, అది కనిపెట్టిన వాడిని తొక్కి పట్టి నార తీసేయాలి, కాల్చుకు దొబ్బేస్తున్నారు అని వంత పాడాడు జై. కదా, ఇద్దరిది సేమ్ ఫీలింగ్. మనలాంటి భార్యాబాధితులు కోకొల్లలుగా ఉన్నారు దేశమంతా మచ్చ. ఎంత పోరాడినా మనకు స్వాతంత్రం రాదేమో ఇంకా అని సాడ్ ఫేస్ పెట్టి పెదవి విరిచాడు సంజయ్. క్యాబ్ దిగి ఫేర్ చెల్లించి లోపలికి వచ్చింది మిథున. బంగారం, హెడేక్ ఎలా ఉంది అంటూ కాఫీ మగ్గుతో ఎదురొచ్చింది సుజి. ఇట్స్ ఓకే మా అని సోఫాలో కూర్చుని స్మెల్ చూస్తూ, ఏంటి చాలా గుమగుమలు వస్తున్నాయి, ఏం చేస్తున్నావేంటి నీ అల్లుడు గిల్లుడు కోసం అని కాఫీ సిప్ చేసింది మిథున. తడబడుతూ అల్లుడి కోసం కాదురా, మనకే, నీ ఫ్రెండ్ వస్తోందని చేస్తున్నాను అంటూ నవ్వు నటించింది సుజి.
అబ్బచ్చా, నమ్మేశాంలే. నీకు అబద్ధం చెప్పటం కూడా రాదు మామ్. చూడు, ఇట్టే తడబడిపోయావు. నువ్వు ఇంతంత ఎత్తు క్యారియర్స్ పంపటం నాకు తెలియదనుకున్నావా అని కళ్ళెగరేసింది మిథున. అంటే అది మరీ అంటూ నాంచింది సుజి. పెడితే పెట్టావు, ఆ నేతిలో ఆయిల్స్ కాస్త తగ్గించు. పిప్పళ్ళ బస్తాలా ఊరుతున్నాడు నీ అల్లుడు. తర్వాత కొవ్వు కరిగించుకోవడానికి నానా ఫీట్లు చేయాలి. అసలే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ బాబుగారు అని పెదవి కరువుగా తిప్పింది మిథున. పక్కున నవ్వేసి అల్లరి పిల్ల అంటూ తల మీద చిన్నగా తట్టింది సుజి. ఏంటి, నేను చెప్పేది జోక్ అనుకుంటున్నావా మామ్? అబ్బే కాదు, పచ్చి నిజం. సార్ దగ్గర అబ్బో చాలా శాఖలున్నాయి. సకల కళావల్లభుడు. ఏమనుకుంటున్నావు? క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ స్వీట్గా మాట్లాడుతుంటే, బంగారం డైమండ్ అని మరొకండి, లోపల మరో మనిషి ఉన్నాడు. వాడు చాలా డేంజర్ అబ్బా. కారాలు మిరియాలు నూరుతూ పొగలు కక్కుతాడు చూడండి ఈవినింగ్ అని నవ్వింది. జైతో గొడవపడి వచ్చావు బంగారం అని డౌట్గా చూసింది సుజి. యా అని టెంపర్గా తలగరేసి, ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి వచ్చా. కైకైమని పడ్డాడు. చెప్పా పెట్టకుండా నైస్గా ఎస్కేప్ అయ్యాను అని కన్ను గీటింది మిథున. పాపం కదరా, మరీ ఏడిపిస్తున్నారు మీరు. జైలో మార్పు వచ్చింది బేబీ. ఏది తెగే వరకు లాక్కూడదు అంది సుజి. ఉండనివ్వుమా, కాస్త మెచ్యూరిటీ వచ్చి బాయ్ కాస్త మాన్లా రూపాంతరం చెందుతాడు. ఆవేశమే కాని ఆలోచన నిల్లు సార్వారికి అంటూ పెద్ద విరిచింది. కనిపించవు గాని నువ్వు చాలా మొండిదానివి తెలుసా అని చిరు కోపంగా చూసింది. కదా, సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా అని నవ్వి ఆ అంటూ ఆవలిస్తూ, నాకు ఫుల్గా నిద్ర వస్తోంది, ప్రశాంతంగా బజ్జుంటాను అని రూముకు వెళ్ళింది మిథున. మీ ఇద్దరి గొడవలు ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతాయో గాని ఇద్దరూ ఇలా వేరువేరుగా చూడలేకపోతున్నాం బంగారం అంటూ నిట్టూర్చింది సుజి. మిథున పక్కన ఉన్న కొలీగ్ అని అడిగాడు. తన సీట్ ఎంటీగా కనిపించడంతో రూపేష్, నాకు తెలియదు సార్, బయటకు వెళ్ళింది అనుకుంటా, బ్యాగ్ తీసుకుని వెళ్ళింది అంటూ చెప్పిందామె. ఓకే అని వర్క్ కోసం డిస్కస్ చేస్తుండగా మేనేజర్ వచ్చి, రూపేష్ నిన్న ఇచ్చిన ఫైల్ తీసుకొని క్యాబిన్కి రా అని చెప్పాడు. సార్, ఆ ఫైలు మిస్ మిథున దగ్గర ఉంది అని చెప్పాడు. నొసలు ముడిచి, ఉంటే తీసుకో, అదేమైనా కష్టమైన మ్యాటర్లా చెప్తావేంటి అని విచిత్రంగా చూశాడు. తను లేదు సార్, అందుకే అలా చెప్పాను అన్నాడు. మార్నింగ్ వచ్చింది కదా, ఇంతలో ఏమైంది తను అని సీరియస్గా అడిగాడు మేనేజర్. ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు. మిమ్మల్ని పర్మిషన్ అడిగిందేమో అనుకున్నా. నన్నేమీ అడగలేదు. వర్కింగ్ అవర్స్లో ఎవరికీ చెప్పకుండా ఎలా వెళ్తుంది అని ఫైర్ అయ్యాడు మేనేజర్. ఏం చెప్పాలో రూపేష్కి అర్థం కాక మౌనంగా చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఏమీ పట్టించుకోకుండా? వర్క్ డిలే అయితే మీ జాబ్స్ గ్యారంటీ లేదని సార్ చెప్పారు కదా. అయినా నిర్లక్ష్యమేనా మీకు? తన న్యూ ఎంప్లాయ్ పర్మిషన్ తీసుకోకుండా ఎలా వెళ్తుంది అని అరిచాడు మేనేజర్. వాట్ హ్యాపెండ్ అనే వాయిస్ వినిపించి తల తిప్పి చూశాడు మేనేజర్ వాళ్ళు. సీరియస్గా చూస్తున్నాడు జై. పక్కనే ఉన్న సంజయ్ అసహనంగా, ఏంటా కేకలు? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా లేక మార్కెట్ అనుకుంటున్నారా? కొంచెం కూడా సెన్స్ లేదా? వాట్స్ ద ప్రాబ్లం అని అడిగాడు. సార్, మిస్ మిథున మాకు చెప్పకుండా బయటకు వెళ్లారు. ఆమె దగ్గర ఫైల్ ఉంది. దానికోసమే సార్ సీరియస్ అవుతున్నారు అని చెప్పాడు రూపేష్. తను చెప్పలేదని మీరెలా అనుకుంటారు? నా దగ్గర పర్మిషన్ తీసుకునే వెళ్ళింది. ఇక ఫైల్ నాకు నిన్నే హ్యాండ్ ఓవర్ చేసింది. నీకు ఇప్పుడు తెల్లారినట్టు ఉంది అని వ్యంగ్యంగా అన్నాడు సంజయ్. సారీ సార్ అని తల వంచుకున్నాడు మేనేజర్. ఓకే, వర్క్ చూసుకోండి అని ఒక లుక్ ఇచ్చి, ముందు రీజన్ అడుగు, తప్పు ఉంటే అప్పుడు పనిష్ చేయాలి. అంతేకాని మన చేతిలో అధికారం ఉందని అహంకారంగా బిహేవ్ చేయకూడదు. ఓకే అని చెప్పి పని చూడండి అంటూ వెళ్ళాడు జై. సారీ సార్ అంటూ వెళ్ళిపోయాడు మేనేజర్. బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తూ, ఎంత బలుపో దానికి, ఎంప్లాయీలా జాబ్ వెలగబెట్టేది. ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా. ఆఫీస్ నాది, నా మొగుడు ఏమంటాడు అంటే నోరేసుకు పడిపోవచ్చు అనుకుందే తప్ప తన మొగుడు గురించి చెప్పలేదే అనే థాట్ లేదు మేడంకి. తిప్పుకుంటూ ఫ్రెండ్ కోసం వెళ్ళిపోయింది అని పళ్ళు నూరాడు జై. చిన్నగా నవ్వి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావా అని అడిగాడు సంజయ్. నాకేం అవసరం, రేపు రాదా, అప్పుడు చెప్తాను. డాడ్ ఎవరో క్లయింట్ని మీట్ అవ్వమన్నారు, అక్కడికి అని కారు స్పీడ్ పెంచాడు జై. జై కోసం సిటీ అంతా గాలిస్తున్నారు చిన్నదొర మనుషులు. ఒక మనిషి ఫుడ్ కోసం రెస్టారెంట్కి వస్తే మ్యాక్సిమం ఆ ఏరియాకి దగ్గరలోనే ఉంటాడని తెలుస్తుంది కదా, అందుకే అక్కడే సెర్చింగ్ చేస్తున్నారు. మార్నింగ్ ఆఫీస్ అవర్స్ నుండి ఈవినింగ్ వరకు ట్రాఫిక్ పడటంతో జై కార్ని స్లో చేశాడు. వర్క్ కోసం సంజయ్ చెప్తుండగా వింటూ స్టీరింగ్ మీద వేళ్లనాడిస్తున్నాడు జై. మరో సైడ్ తన జిప్సీలో ఉన్న దొర మనుషుల్లో ఒకడు కారులో ఉన్న జైని చూసి, రేయ్ అడుగోరా మనం వెతికేవాడు అంటూ చేతిని చూపిస్తూ అరిచాడు. అందరూ జైవైపు చూసి, వాడేరా పదండి అంటూ జిప్సీ నుండి కిందకి దూకి రోడ్డు మీదకి అడ్డం పడి పరుగులు తీశారు. అంతలో సిగ్నల్ పడటంతో కార్లన్నీ మూవ్ అవ్వగా జై కూడా కార్ స్టార్ట్ చేసుకుని మూవ్ చేశాడు.
వాళ్ళ దగ్గరికి వస్తుండగానే జై కార్ వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు అరుస్తూ వెనక పరుగులు తీశారు. కొంచెం దూరం పరుగులు తీయగా ఆయాసం వచ్చి రొప్పుతూ ఆగిపోయారు. డ్రైవర్ జిప్సీని యూటర్న్ తీసుకుని వచ్చి భయ్యా రండి అని పిలిచాడు. అందరూ జిప్సీ ఎక్కి నీళ్ల బాటిల్ తీసుకుని తాగుతూ ఎగశ్వాస తీసుకున్నారు. రే ఆ కార్ను ఫాలో చేయరా అని ఆర్డర్ వేశాడు ఒకడు. ఏంటి చేసేది, ఆ కారు ఈ పాటికి ఫ్లైఓవర్ దిగేసి ఉంటుంది అని విసుగ్గా చెప్పి భయ్యా ఐడియా అన్నాడు వాడు. ఏంటది అని అడిగాడు రౌడీ బ్యాచ్ అంతా. అటు చూడండి అని సీసీ కెమెరాల వైపు చూపించి మనకి మనము టైం చెప్పి ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అన్నాడు. వాళ్ళందరూ సీరియస్గా చూస్తూ వాడు మనకు తెలుసు ఇంకేం తెలుస్తుంది అన్నారు. ఆఫ్ బ్రెయిన్ నా కొడుకులు, చి ఎదవ జీవితం, ఏదో అనుకుని వీళ్ళతో జాయిన్ అయితే జిప్సీ డ్రైవర్ని చేశారు అని తిట్టుకొని భయ్యా నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. వాడు మనకు తెలుసు కానీ అతడు వెళ్ళిన కార్ నెంబర్ తెలుసుకోవచ్చు కదా. అది తెలిస్తే మనం ఇలా రోడ్ల మీద పరుగు తీయాల్సిన అవసరం ఉండదు. ఆ కారు ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో కూడా ఈజీగా చెప్పేయొచ్చు అన్నాడు. అందరి మాడు మొహాలు వెలిగిపోతుండగా మంచి ఐడియా ఇచ్చావు తమ్మి, రేయ్ తమ్మి చాలా తెలివైన వాడరా అని మెచ్చుకొని పదండి సారికి చెప్తే చిటికలో పని జరిగిపోతుంది అంటూ దొర దగ్గరికి బయలుదేరారు. పందుల్లా బాడీలు పెంచారు బుర్ర తక్కువ యాదవులు అని సణుక్కుంటూ జిప్సీ స్టార్ట్ చేశాడు వాడు. ఫుల్ స్లీప్లో ఉన్న మిథున పక్కన చేరి ముక్కులో తన హెయిర్ని పెట్టి తిప్పింది ప్రియాంక. ముక్కులో గురగురం అంటూ వచ్చి హాచ్ అంటూ తుసుక్కుని తుమ్మింది మిథున. సైడ్కి వరిగి అమ్మో ఇంత గట్టిగా తుమ్మిందో అని నవ్వుకుంటూ మళ్ళీ పెడుతుంటే చేతిని పట్టుకొని మెల్లి తిప్పింది. ఆ నా చేయే రాక్షసి అంటూ కరిచింది. ఏంటి రాగానే వేషాలు వేస్తున్నావు అంటూ నవ్వింది మిథున. ఫ్రెండ్ వస్తే రిసీవ్ చేసుకోకుండా పంది పిల్లలా మునగదీస్తావే, నేను హట్ అయ్యాను అంటూ బొంగమూతి కూడా పెట్టాను అంది ప్రియ. ఆపవే నీ వేషాలు, రాగానే మొదలు పెట్టావా అంటూ నవ్వి లేచి ఒళ్ళు విరుచుకొని వెయిట్ అని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళింది మిథున. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టవల్తో తుడుచుకుంటూ టైం చూసి చాలా లేట్ అయిందే, పద లంచ్ చేద్దాం, మామ ఎన్నిసార్లు వచ్చి చూసి ఉంటుందో అంటూ నవ్వింది. బుగ్గను చేతిని పెట్టుకుని కాలేజీలో కంటే ఇప్పుడు ఇంకా నచ్చేస్తున్నావే పిల్ల అంటూ ఐ వింక్ చేసింది ప్రియ. బాబోయ్ నేను అలాంటి దాన్ని కాదే బాబు అంటూ భయం నటించింది మిథున. బట్ నేను అలాంటి దాన్నే బిడ్డ అని ఒళ్ళు విరుస్తూ నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా ఒకటే చిమచిమలుగా ఉందే అంటూ మునిపంట కింద పెదవిని పెట్టి టైపుగా చూసింది ప్రియాంక. నీకు దండమే తల్లి, నన్ను ఆడుకోవాలని డిసైడ్ అయ్యావని అర్థమైంది, పద తిన్నాక స్టార్ట్ చేద్దు గాని. అన్రొమాంటిక్ ఫెలో, కోసంత కూడా సరసగ్రంథులు పెట్టలేదే నీకు గాడ్ అంటూ పెదవి విరిచింది ప్రియాంక. సేమ్ డైలాగ్ జై పదే పదే వాడేవాడు, అది గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వి మీకు పెట్టాడు కదా చాలు మాకు లేకపోయినా, మీకు అంటున్నావు జయబాబు కూడా ఈ డైలాగే వాడతాడా అంటూ కళ్ళెగరేసింది ప్రియ. వసపెట్ట అని భుజం చుట్టూ చేతిని వేసి లాక్కుని వెళ్ళింది బయటికి మిథున. బేబీ లేచావా, చూసా గాఢ నిద్రలో ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు, రండి ఇప్పటికే లేట్ అయింది అంటూ ప్లేట్స్ పెట్టింది సుజి. మామ్ నువ్వు చేయలేదు కదా, నా గురించి ఆగిపోయావా, లేట్ అయింది చేసేయొచ్చు కదా అంటూ ఫీల్ అయింది మిథున. ఇప్పుడు ఏమైంది, ఒక అరగంట లేట్ అంతే కదా, కూర్చో అందామె. డాడీ క్యారియర్ తీసుకెళ్లారా అని అడుగుతూనే ప్రియాకు కూడా వడ్డించింది మిథున. వెళ్ళింది అని కర్రీస్ ఎలా ఉన్నాయో చెప్పండి అంది సుజి. గుత్తి వంకాయ తీసి పట్టుకుని నాలుగు బయటకి చప్పరిస్తూ అబ్బా సూపర్ స్మెల్ అంటూ లొట్టలు వేసి నోట్లో పెట్టుకుని కొరుకుతూ అమృతం అని ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది అంటూ సాంగ్ సింగింది ప్రియాంక. తిండిపోతు సుబ్బమ్మ అని గుర్రుగా చూసింది మిథున. పోవే, ఆస్వాదిస్తూ తినటం కూడా ఒక ఆర్ట్, అది నీలాంటి జడ పదార్థానికి తెలియదులే. అబ్బో వచ్చిందమ్మా వయ్యారి, గొప్ప కళా పోషకురాలు. ఎస్ మేం కళని ఆదరిస్తామని, అందాన్ని ఆరాధిస్తాం, తిండిని ఆస్వాదిస్తాం అని టెక్కుగా అని, ఏ ఆంటీ నేను చెప్పింది కరెక్ట్ కదా అని నవ్వింది ప్రియాంక. అవునుమా నువ్వు చెప్పింది నిజం అంది నవ్వుతూ సుజి. వినవే మొద్దుపిల్ల, ఆంటీ కూడా నేనే రైట్ అన్నారు. అవునే తల్లి నువ్వే రైట్, కాదని ఎవరైనా అంటే నువ్వు ఊరుకుంటావా, వాళ్ళ పీక మీద కత్తి పెట్టి మరీ ఎస్ అని చెప్పించుకునే గనురాలువి. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడేవా, అవును నీకే అలా అనిపించలేదా అంది. ఎక్కడో వెటకారం పంటికి తగిలింది రైస్లో రాయిలాగా. వంకర వాళ్లకు అలాగే అనిపిస్తుందే, అది కామన్, ఫీల్ అవ్వకు అంటే టీచ్ చేసింది. నీకు కూసంత గోరోజనమే పిల్లో, మా జయబాబుని ఈ తిక్కతో ఇలాగే కాల్చుకు తింటున్నావా, ఏం డౌటా అని పెరుగు వడ్డించింది. అయితే నీకు అర్జెంటుగా జ్ఞానబోధ చేయాల్సిందే. 6 అడుగుల అందగాడు, కన్నెపిల్లల కలర్ రాకుమారుడు,
టార్చర్ చేస్తావే తాటకి, దీనికి నీకు పనిష్మెంట్ పడాల్సిందేనే అంటూ ఊగింది. ఊగటం ఆపి ముందు తిను, తర్వాత కంటిన్యూ చేద్దుగాని అంటూ నవ్వింది మిథున. అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరనే కదా నీ బోడి ధైర్యం? అవునే, అయితే ఏం పీకుతారంట? సరిపోయారు ఇద్దరికిద్దరు అని నవ్వుతూ లేచింది సుజి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.